పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు తీయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు. ఇవన్నీ త్వరలోనే కార్యరూపం దాల్చున్నాయి. ఇందులో భాగంగా ఫక్రుద్దీన్ పాలెంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రోగ్రాం ప్రతినిధుల వద్ద నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దానిచ్చిన మాటను నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గం కోసం అనేక కార్యక్రమాలు అయితే రూపుదిద్దుకున్నాయి. అవి తొందరలోనే కార్యరూపం దాల్చనున్నాయి. ఈరోజు తాజాగా సాలిడ్ అండ్ లిక్విడ్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని అయితే పిఠాపురం నియోజకవర్గం ఫక్రుద్దీన్ పాలెంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ అయితే ప్రారంభించడం జరిగింది. దీనికోసం ఆయనతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని రూపుదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పిఠాపురంలో నియోజకవర్గంలో మొదటిసారిగా ప్రారంభించడానికి కారణం ఏంటి? మన ఆరోగ్యం అనేది పరిసరాల శుభ్రతపై ఎంతో కొంత ప్రభావం ఉంటుందండి, జెనెటికల్గా వచ్చే ఇబ్బందులు కాకుండా. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా చేయాలన్న ఒక సంకల్పంతో మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సైంటిఫిక్గా చెత్త పొడి చెత్తను వేరు చేసి, పొడి చెత్తనేమో మన వ్యవసాయ అవసరాల కోసం వాడుకోవడానికి, అలాగే ఇవి ఏదైతే ప్లాస్టిక్ బాటిల్స్ వగైరా ఏదైతే ఉన్నాయో అవన్నీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం దాన్ని కేటాయించడం జరుగుతుంది. దాని నుంచి బై ప్రోడక్ట్స్ అవి తయారు చేస్తారు. ఈ శ్రీనివాస్ చంద్రశేఖర్ గారు అనే ఒక సైంటిస్ట్ దీనికి రూపకల్పన చేశారు. మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించారు. అది ఫక్రుద్దీన్ పాలెంలో. ఇది సక్సెస్ అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిగిలిన గ్రామాలకి విస్తరిస్తారు. శ్రీనివాస్ చంద్రశేఖర్ అనే ఒక సైంటిస్ట్ దీన్ని రూపకల్పన చేశారని చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా పిఠాపురం నియోజకవర్గం ఫక్రుద్దీన్ పాలెంలో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించామని, ఇది కనుక విజయవంతం అయితే కనుక రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హరిప్రసాద్ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.